2018లో ఏపీడబ్ల్యూజే అనుబంధంగా ఏర్పాటైన స్టేట్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్ అసోసియేషన్ వెనుక ఒక గొప్ప లక్ష్యం ఉందని సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ రమణారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిన్న మధ్యతరగతి పత్రికలు ఒక తాటిపైన తీసుకువచ్చే ఉద్దేశంతోనే దివంగత అంబటి ఆంజనేయులు సామ్నా అవసరాన్ని గుర్తు చేసి ఈ సంఘాన్ని స్థాపించారని ఆయన గుర్తు చేశారు. సామ్నా రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు కృషితో సంఘాన్ని ఒక స్థాయిలో నిలదొక్కుందని, అలాగే ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు సంకల్పం మార్గదర్శనంతోనే సామ్నా మరింత పటిష్టంగా ముందుకు సాగుతుందని రమణారెడ్డి పేర్కొన్నారు. ఐవి సుబ్బారావు నాయకత్వంలో అన్ని కమిటీలకు ఏర్పాటు చేసి సామ్నాకు శక్తివంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ క్రమంలో భాగంగానే గుంటూరు నగరంలోని కొత్తపేటలో గల సిపిఐ కార్యాలయంలో సామ్నా గుంటూరు జిల్లా నూతన కమిటీ ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. సమావేశం అనంతరం సామ్నా గుంటూరు జిల్లా నూతన కమిటీ ప్రకటించారు. జిల్లా అధ్యక్షులుగా సీనియర్ జర్నలిస్ట్ వెన్నపూస దశరథరామిరెడ్డి, కార్యదర్శిగా సిహెచ్ శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా మౌలాలి, సంయుక్త కార్యదర్శిగా వహీద్ బాషా, కోశాధికారిగా ఎల్ వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు. అలాగే ఈసీ సభ్యులుగా ఎం శ్రీనివాసరావు, పి దేవానంద్, బాలాజీ సింగ్ ఎంపికయ్యారు. నూతన కమిటీని జర్నలిస్టులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐజేయు మాజీ నాయకులు మార్కండేయులు, ఏపీడబ్ల్యూజే గుంటూరు జిల్లా అధ్యక్షులు ఎన్ఎస్ మీరా, కార్యదర్శి కె రాంబాబు, గుంటూరు నగర కమిటీ అధ్యక్షులు వెంకయ్య, ఉపాధ్యక్షులు కె సూజీబాబు, కార్యదర్శులు కార్తీక్, కమిటీ సభ్యులు రఘునాథ్ రెడ్డి, సిహెచ్ సుబ్బారావు, రాజు, వివిధ పత్రికల ఎడిటర్లు, పబ్లిషర్లు, జర్నలిస్టులు పాల్గొన్నారు. ఎందుకంటే మనం చిన్న పత్రికలకు సంబంధించి ఎక్కువ సమస్యలు ఉంటాయి. ఎక్రిడేషన్లకు సంబంధించి కానీ, ముఖ్యంగా ఎక్రిడేషన్ల వ్యవహారంలో ఐఎన్పిఆర్ కానీ డిపిఆర్ వాళ్ళు కానీ చిన్న పత్రికలకు వాళ్ళనే ఎక్కువ ఇబ్బంది పెడతారు. పెద్ద పత్రికలు వాళ్ళు ఏదో అంటే వాళ్ళు తెచ్చేసుకోగలుగుతారు. చిన్న పత్రికలకే ఇబ్బంది అవుతుంది. ఎక్రిడేషన్ అనే దాంతో ఈ రోజున హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, ఇళ్ల స్థలాలు కానీ అన్ని రకాల అంశాలు ముడిపడి ఉంటాయి. దాంతో ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు లేదా 15 ఏళ్ళు, 20 ఏళ్ళు పనిచేసినటువంటి చిన్న పత్రికల్లో ఉన్న జర్నలిస్టులు ఎక్రిడేషన్ అనే కార్డు, ప్రభుత్వ గుర్తింపు పొందడానికి తాపత్రయపడతారు. అందులో ఎటువంటి తప్పు లేదు, అది వాళ్ళ హక్కు కూడా. ఆ హక్కుని చట్టబద్ధంగా సాధించుకోవడానికి మనకు ఒక వేదిక కావాలి అని చెప్పేసి ఆ రోజున అంబటాంజనేయులు గారు ఈ సామ్నా స్థాపనకు నడుము బిగించారు. అది నడుస్తుంది. ఈ లక్ష్యం ఏంటనేది మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. సామ్నా అనేది అనుబంధంగా మనం పనిచేసుకుంటూ వెళ్ళాలి. ఏదన్నా సమస్యలు ఉంటే మీరు ఏపీడబ్ల్యూజేకి సంబంధించినటువంటి మీకు దగ్గరలో ఉన్న అధ్యక్ష కార్యదర్శులతో మీరు మాట్లాడుకొని వాటిని పరిష్కారం చేసుకునే విధంగా ఏదన్నా ఉంటే నాతో ఒక స్టేట్ వైడ్ గా అన్ని జిల్లాలు ఏర్పడిన తర్వాత మనం త్వరలో మహాసభ కూడా జరుపుకోబోతున్నాం. సరే, ఇప్పుడు దీనిలో మన సామ్నాకి వచ్చి మనకు ఓన్లీ ఎడిటర్స్ అండ్ పబ్లిషర్స్ మాత్రమే